ఉందా? సో एक टाइम వచ్చినాయి కూడా ఉన్నాయి ఇంకా పైకి ఫోలియా ఇచ్చేయి ఏం సంగతి మక్క రైతులా ఏంటి మార్కెట్ వాళ్ళ అమ్మాలి చేతికిచ్చే థ్యాంక్ యూ మాట్లాడతా ఇటు పక్కకు వచ్చి మక్కలు చూడండి ఎవరిది బాగున్నారా అందరు మక్కలు మీయా ఇక మక్క రైతా ఎప్పుడు తెచ్చినావు తమ్ముడు ఎప్పుడు వచ్చింది ఇది 3 రోజులు అవుతుందా దీని పరిస్థితి ఏమున్నది ఇస్తుర్రా మినిమం సపోజ్ దీనికి కూడా మాయిశ్చర్ ఎక్కువ అంటారా వానలు వచ్చినాయి కదా మరి తీసుకోవాలి కదా అదే అంటున్నా కదా ఎంత ఇస్తుర్రు ధర ఏమైనా చెప్పిరా ఏం చెప్తలేరా 2400 అదే సేమ్ ఎంఎస్పీ ప్రైవేట్ వాళ్ళు ఎంత కొంటున్నారు అంతేనా మరి ఘోరం అదే వీళ్ళు ఎంత కొన్నారు గవర్నమెంట్ ఎంత కొన్నది 20 అంటే మొత్తం వచ్చి కల్లా కొంటున్నారా ఆపుతున్నారా అంతే కదా దానికి మాయిశ్చర్ అని ఆప్తిగా నేర్పుకుంటున్నారేమో నేర్పుకుంటే ఈడ డ్రై చేయడానికి వేరే ఏం అవకాశం లేదు కదా నేర్పుకుండే గిన్లు ఏం లేవా వ్యవస్థ ఏం లేదు ఒకటే షెడ్ మార్కెట్ మొత్తంలో ఒకటే షెడ్ ఉందా అదే అవును తీసుకుంటలేరు ఇప్పుడు అదే అడుగుదాం పక్క 20 కావాలని అడుగుదాం మక్కలు ఇప్పుడు ఎకరానికి 1850 తీసుకుంటున్నారు మినిమం 25 నుంచి 35 కుంటలు కూడా వాడతాయి రైతులకు పత్తి కైళ్ళల్లో 35 నుంచి 30 కుంటలు కూడా వాడతాయి తమాము 1850 కిలోలు తీసుకుంటే మిగిలిన మక్కలు మరి ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మితే వాళ్ళు 1500కే ఉంటున్నారు ఇది కూడా అన్యాయమే మేడం అంతే కదా ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళకు రైతులకు అండర్స్టాండ్మెంట్ ఉండాలి
అంతే కదా. అయితే రైతులకు రావాలా, వాళ్ళు ఫామ్ హౌస్లలో ఉండడం కాదు. అసలు రైతులు ఎంత కష్టపడుతున్నారు ఈ మొక్కల కోసం. ఇవాళ ప్రకృతి ఖరాబ్ చేసింది మొక్కల్ని. ప్రకృతి ఖరాబ్ చేస్తే గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలా. అట్లాంటిది ఇంటికి ఇస్తా బాగుంటారు. నష్టపరిహారం మాకు అవసరం లేదు, ఇంటి ఉంటే చాలు. అంతే కదా, కొంటే చాలు, మద్దతు ధర ఇచ్చుకుంటాయి. గవర్నమెంట్ అంటే ఎవరు? మేము రైతులు అందరం గవర్నమెంట్ అంటే. అసలు ఈ గవర్నమెంట్ ఇవాళ కొనకపోతే వీళ్ళు ఇంటికి కొండ ఎవరికి అమ్ముకుంటాం మేడం? 1400-1500 ఉంటున్నారు మొక్కలు బయట. ఇలా ఎంత లాస్ అవుతున్నారు రైతు. జై జవాన్ జై కిసాన్ అంటాం, జై కిసాన్ అనుడు తప్ప కిసాన్కి ఏం లాభం చేస్తున్నారు వీళ్ళు? ఇలా రైతు అనేటోడు నష్టపోతున్నాడు, మెల్లమెల్లగా రైతు కనుమరుగైపోతున్నాడు. ఒక రైతు చచ్చిపోతే మళ్ళీ రైతు ఉట్టతందుకు లేడు, ఉట్టతందుకు రైతు లేడు. ఒక జాబర్ చచ్చిపోతే ఒక జాబర్ చేయాలి, 100 జాబర్లు అప్లై చేసుకుంటారు జాబ్ కోసం. కానీ ఒక రైతు చచ్చిపోతే రైతు ఉట్టతందుకు లేడు మేడం. అయితే ఈ అవగాహన మీ ఆలోచన వీళ్ళందరిలో ఉంటే ఇలా రైతు నష్టపోడు. మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు, ఏ పదవి లేకపోయినా మీరు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చారు. మీరు వచ్చిన దానికి మా రైతులకు చాలా ఆనందం మేడం. గట్టిగా అడుగుదాము, ప్రయత్నం చేసి 25 నుంచి 30 గుంటలు కొనాలి. 100% దానికోసమే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. ఏడీ గారి దగ్గర పోదాం. కలెక్టర్ దగ్గర పోయినట్టు, కలెక్టర్ దగ్గర పోదామా? అది బెటర్ కదా. కలెక్టర్ దగ్గర పోయిందే నయం కదా. మరి కలెక్టరేట్ ఎక్కడ? ఎట్ సైడ్?